గమనించాల్సింది ఏంటంటే మోషే అనే వ్యక్తి ఒక ప్రవక్త. మోషే అనే వ్యక్తి దేవుని మాటకు లోబడిన వ్యక్తి. అనేకుల్ని విడిపించి అనేకుల్ని వాగ్దాన దేశానికి నడిపించిన వ్యక్తి. ఎవరు? మోషే అనే వ్యక్తి అంత ఆసామాసి అయిన వ్యక్తి ఏమి కాదు. ఆయన పుట్టుక నుంచి కూడా దేవుని ప్రణాళిక ఆ వ్యక్తి మీద ఉంది. ఆయన పుట్టుకే దేవుని కొరకు. అవునా కదా? ఆయన పుట్టినప్పుడు అక్కడ హెబ్రీ స్త్రీలంట చాలా చురుకైన వాళ్ళంట. ఎంత చక్కగా ఆ బిడ్డను కాపాడిందో అతని తల్లి. అవునా? అతని తల్లి ఆ బిడ్డను కాపాడి చిన్నగా ఆ వ్యక్తి కాపాడి ఆ వ్యక్తిని ఒక జమ్ము పెట్టిలో పెట్టి ఒక నదిలో పెడితే ఆ నదిలో ఆ వ్యక్తి వెళుతూ ఉంటే ఆ వ్యక్తి ఏం చేయలేదా నదిలో? అంటే దేవుని కృప ఆ బిడ్డకు తోడై ఉంది. ఆ బిడ్డ మీద దేవుని చిత్తము ఉంది. దేవుని చిత్తంలో లేని వ్యక్తి ఏమి కాదు. ఆ వ్యక్తి దేవుని చిత్తంలో ఉన్నవాడే. వెళ్తా ఉంటే ఆ వ్యక్తి వెనక మిరియాము అనే వ్యక్తి వెళ్ళింది. ఎవరు ఆమె అంటే ఆమె అతని అక్క వెళ్ళింది. వాస్తవానికి అతడితో వెళ్ళడానికి చిన్న బిడ్డ కదండి, ఎంత భయపడి ఉండాలి. వాళ్ళకి అక్కడికి వెళ్తే నేను స్త్రీని అని చెప్తే నన్నేం చేస్తారో అని భయపడి ఉండాలి లెక్క. కానీ దేవుడు ఏం చేసాడు తెలుసా? ఆ బిడ్డ కూడా కృప చూపించి ధైర్యాన్ని ఇచ్చి ఆ బిడ్డ వెంబడి వెళ్ళేటట్టు చేస్తే అది వెళ్ళి ఆ బిడ్డ ఒక రాణికి కనిపించింది. ఎవరికి? ఆ రాణికి కనిపించినప్పుడు ఈ బిడ్డను దేవుడు నా కొరకే పంపించాడని ఆ వ్యక్తిని పెంచుకోవడానికి ఆ రాణిగారు ఇష్టపడింది. అప్పుడు ఏమనింది? పెంచాలనుకోవడం తప్పులేదమ్మా, కానీ పాలు ఎవరేస్తారు? ఈ బిడ్డ నీకు వల్ల కాదు కదా, నేను ఒక దాదిని తీసుకొచ్చేదా? దేనికి? ఈ బిడ్డను పాలించి పెంచడానికి నేను ఒక తల్లిని తీసుకొచ్చేదా? నాకు తెలిసిన ఆమె ఆమెను తీసుకొస్తానని ఈ మిరియాము అనే వ్యక్తి ఏం చేసింది తెలుసా? సరాసరి వెళ్ళి మోషే యొక్క తల్లిగారినే తీసుకొచ్చింది. మోషే యొక్క తల్లిగారిని తీసుకొచ్చి ఆ తల్లిగారి అతనికి పాలించి పెంచేటట్టు చేసింది. అంటే అప్పుడు నుంచే దేవుని కృప ఆ వ్యక్తి మీద ఉంది. అతడు పెరిగి పెద్దవాడైనాక ఆ రాజు దగ్గర రాణి దగ్గర రాణిగారి కొడుకులా ఉండి ఇది ఎంత భాగ్యమో, నా జీవితానికి ఇది చాలదా అని అనుభవించరా? ఆ సుఖభోగముల కంటే నా దేవుని కొరకు నేను శ్రమ అనుభవించటే నాకు మేలు అనుకొని అదంతా విడిచిపెట్టి మళ్ళీ శ్రమ దగ్గరికి వచ్చాడు. ఎందుకు ఇవన్నీ జరుగుతున్నాయి అంటే అతడు దేవుడి చిత్తంలో ఉన్న వ్యక్తి. దేవుడి చిత్తంలో ఉన్న వ్యక్తి అయితే అంతకాలం కాపాడిన ఆ దేవుడే ఎందుకు చప్పు చూశాడు అంటే ఒకటే కారణం, దేవుడి మాట వినందుకు. అయ్యా, నేను పుట్టిన కానుంచి అపవిత్రత అనేది నాకు తెలియదు. నేను సండే స్కూల్కి వెళ్ళాను, పాటలు పాడాను, ప్రార్థన చేశాను, అనేక మందిని రక్షించాను, నేను దేవుని కొరకే బ్రతికాను. ఒక్క తప్పేగా నేను చేసింది అంటే విడిచిపెట్టే దేవుడు కాదు. నేనేం చెప్తానంటే దేవుడు నీ యొక్క అధికారాన్ని బట్టో నీ యొక్క స్థితిని బట్టో పాపం చేసినా పర్వాలేదులే అనుకోడు. ఏంటిది? పాపం చేసిన వాడు ప్రవక్త అయినా, యాజకుడైనా, యాచకుడైనా, సేవకుడైనా, లేదు ఉపకాపురి అయినా, పరిచారకుడైనా, విశ్వాసి అయినా, అన్యుడైనా తప్పు చేసిన వాడికి శిక్ష తప్పదు. నేను రక్షించబడ్డాగా, నేను సన్నిధికి వస్తున్నానుగా, నేను దశంభాగం ఇస్తున్నానుగా, నా శక్తి మించి చేస్తున్నాగా, 10 లక్షలు డబ్బులు ఇచ్చాగా మందిరానికి అన్నంత మాత్రాన నీ తప్పు నుంచి నువ్వు తప్పించుకోలేవు. ఎందుకంటే దేవుడు పక్షపాతి కాదండి. విశ్వాసి పాపం చేస్తే నీకు తప్పుపోయే తిప్పలని, సేవకుడు కాబట్టి నువ్వు చేయొచ్చయ్యా, నువ్వు చేసినా తప్పులేదు అనడు. ఏంటిది? సేవకుడు అయినంత మాత్రాన నేను చేస్తే సరిపోయిందిలే అనుకుంటే నువ్వేం చేయలేకపోవచ్చు, కానీ దేవుడు ఏదైనా చేయగలడండి. అర్థమైందా? అందరి శిఖరాన ఎక్కలేని ఎత్తైన కొండ ఎక్కించగలుగుతాడు. హెచ్చించబడినాక ఎచ్చులు పోయి పనికి మాలని చేస్తే అక్కడి నుంచి దించగలుగుతాడు. అవునా? బైబిల్లో ఒక ఆయన ఉన్నాడు, సౌలు అనే వ్యక్తి. యాడో గాడిదలు కాసుకున్నవాడు. తీసుకొచ్చి ఏం చేశాడు? ఇశ్రాయేలుడికి రాజుని చేశాడు. ఏం చేయాలి? కృతజ్ఞత కలిగి బ్రతకొద్దు. అంత చేసిన దేవుని విడిచిపెట్టి మరలా లోకం కొరకు పరిగెత్తితే దేవుడు ఏం చేశాడు?
లేదబ్బాయి నువ్వు రాజు కాబట్టి నువ్వు అక్కడే ఉండే అన్నాడా? ఏం చేశాడంటే తీసుకొచ్చి మళ్ళీ కింద వేసాడు. అవునా? తర్వాత ఇంకొక ఆయన వచ్చారు. ఎవరైనా? దావీదు. అవునా? దావీదుని కూడా ఏం చేశాడు? దేవుడు అంచెలంచెలుగా హెచ్చించాడు. అవునా? గొర్రెలు కాసుకునేవాడిని, గొర్రెల దడ్లో ఉండేవాడిని, ఆడ కొండల్లో చెట్టల్లో పొట్టల్లో ఉండే వ్యక్తిని రాజసింహాసనం ఎక్కేసినట్టు చేస్తే ఈయన కూడా పోంగ ఏం చేస్తాడంటే చేసాడు. చేసినప్పుడు దేవుడు, అయ్యా నువ్వు రాజువి, నువ్వు నువ్వు పాపాలు చేసినా పర్వాలేదు అన్నాడా? అక్కడికి ఒక ప్రవక్త వచ్చాడు, చిన్న స్టోరీ చెప్పాడు. చెప్పినప్పుడు ఆ జాగ్రత్తగిని ఆ పాపం చేసిన ఎక్కడే చంపేయాలి అన్నాడు. ఆ వ్యక్తి ఎవరు కాదు, నువ్వే దావీదు అనగానే గుండెలు పగిలి, అయితే ఈ దావీదు చేసిన పనిని తెలుసా, తిరగబడి మాట్లాడకుండా ఎమ్మటే సాష్టాంగపడి ప్రార్థన చేశాడు. అప్పుడు దేవుని కనికరం వచ్చింది. కనికరం వచ్చినప్పటికీ కూడా దేవుడు ఆ వ్యక్తిని శ్రమ పెట్టాడు. శ్రమ పెట్టి సేవ్ చేశాడు. అర్థమైందా? అంటే ఇక్కడ దావీదేమో పశ్చాత్తాపడ్డాడు కాబట్టి విడిపించబడ్డాడు, సౌలేమో పశ్చాత్తాపం లేదు కాబట్టి శిక్షించబడ్డాడు. అంటే అర్థమవుతుందా? అంటే ఎంతటి వాడైనా పాపం చేస్తే మాత్రం శిక్ష మాత్రం తప్పకుండా పడిద్దండి. ఒప్పుకుంటేనేమో శిక్షించి రక్షిస్తాడు, ఒప్పుకోకపోతేనేమో ఆ శిక్షలో నుంచే నరకానికి పోయే ప్రమాదం ఉండిద్ది. ఎందుకంటే దేవుడు పక్షపాతి కాదుగా. రాజుకో తీర్పు, మంత్రికో తీర్పు, ప్రజలకో తీర్పు తీర్చే దేవుడు మన దేవుడు. ఆయన అందరినీ ఒకే రీతిగా ప్రేమించేవాడు. ఏంటిది? అందరినీ ఒకే రీతిగా ప్రేమించేవాడు. అందుకే భక్తులు పాడబడేది ఏమనంటే, అనురాగ దేవుడు, ఆనంద దేవుడు, అందరినీ ఒకే రీతిగా ప్రేమించే దేవుడు యేసే, అందరినీ ఒకే రీతిగా ప్రేమించే దేవుడు యేసే. ఎట్లా అంట? అందరినీ కూడా ఒకే రీతిగా ప్రేమిస్తాడు. అర్థమవుతుందా?